హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చేతన్స్ లిటిల్ వరల్డ్. ఏంటిది, ఏం దాచిపెట్టా ఇక్కడ అనుకుంటున్నారా? చేతన్ బర్త్డే గిఫ్ట్స్. బర్త్డే రోజు ఈవినింగే అన్బాక్సింగ్ చేసేసాం, అందరూ చూడాలంటున్నారని చెప్పి. పడేసానా, మనకు అలవాటే ఇది. మా హస్బెండ్ని పిలిచా తీయటానికి రమ్మని, బట్ ఆయన రాలేదు. పిలిచిన వెంటనే మనమేమో వెయిట్ చేయలేక ఇలా చేసామన్నమాట. మన చేతన్ ఎక్స్ప్రెషన్ చూడండి, ఇన్ని దాచిపెట్టారా నాకు తెలియకుండా అన్నట్లు చూస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో సారీ అందరికీ, బర్త్డే వ్లాగ్ తీయలేకపోయాను నేను. ఛానల్ మెయింటెనెన్స్ చేసే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది, ఇక్కడ షార్ట్ తీయాలి, ఇక్కడ వ్లాగ్ తీయాలి అని చెప్పి. సో నేను ఎప్పుడు ఏ అకేషన్లో ఉన్నా సరే ఇక్కడ షార్ట్ కానీ లాంగ్ వీడియో కానీ తీయాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయి వీడియో తీసుకుంటూ ఉంటాను. బట్ చేతన్ బర్త్డే రోజు మాత్రం నేను వీడియో తీయటానికి అస్సలు కుదరలేదు. కజిన్స్ అయితే వీడియోస్ ఫొటోస్ తీశారు కానీ బట్ లాంగ్ వీడియో తీయలేదు. నేను కూడా వాళ్ళకి చెప్పటం మర్చిపోయా లాంగ్ వీడియో తీయమని. ఉన్న 2-3 వీడియోస్ అయితే నేను ఆల్రెడీ షార్ట్స్లో అప్లోడ్ చేసేసాను. బర్త్డే 2 days ముందు వరకు కూడా ఎలాంటి ప్లానింగ్ లేదు అసలు. 1 day బిఫోర్ బయటకు వెళ్ళి డెకరేషన్ ఐటమ్స్ తీసుకొని వచ్చాం. అండ్ అలాగే వచ్చిన రిలేటివ్స్కి కావాల్సిన స్నాక్స్ అలాగే ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసి వచ్చాం అనమాట. యాక్చువల్గా ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళందరూ సంక్రాంతికి ఊరెళ్ళిపోయారు కదా, చాలా తక్కువ మంది ఉన్నారనమాట ఫ్లాట్స్లో. అందరూ ఉంటే ఇంకా చాలా సందడిగా ఉండేది. పిల్లలు ఎక్కువ మంది ఊరెళ్ళిపోయారు. సండే కదా బర్త్డే, మండే నుంచి మళ్ళీ యాజ్ యూజువల్గా స్కూల్స్ ఆఫీసులు స్టార్ట్ అవుతాయి కదా, సో సండేకి వచ్చేస్తారేమో అనుకున్నా, బట్ ఎవరు రాలేదన్నమాట. సో ముందు రోజు ఈవినింగ్ అయితే వెళ్ళి ఉన్న వాళ్ళ వరకు ఇన్వైట్ చేసి వచ్చాను నేను. ఇక మన చేతన్ బర్త్డే ఎలా స్టార్ట్ అయిందంటే, మార్నింగ్ 5 o'clockకి అలారం పెట్టుకున్నా. 5కి లేచి డెకరేషన్ స్టార్ట్ చేస్తే 8 కల్లా డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది. 11:30 కల్లా కేక్ కట్ చేద్దాం అనుకున్నాం. సో ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ అయ్యేసరికి టైం 10 అయ్యింది. 11:30 అలా ఆ టైంకి ఇంకా కేక్ కట్ చేసేసాం. కేక్ కటింగ్ అయితే మంచిగా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మన చేతన్ స్టార్ట్ చేసాడు ఏడవటం, ఎందుకు ఏడ్చాడో కూడా అర్థం కాలేదు. ఒకటే ఏడుపు అసలు. ఫొటోస్ కూడా వచ్చిన గెస్టులతో సరిగ్గా తీయలేకపోయాం. కొంచెం అప్సెట్ అయ్యాం కానీ మిగతాదంతా బాగా జరిగింది. అరౌండ్ 1 ఆ టైంకి కొంచెం తినేసి అప్పుడు పడుకున్నాడు. ఈవినింగ్ 4:30-5 వరకు కూడా లెగలేదు. ఇంకా ఇల్లు సర్దుతుంటే అక్కడొక గిఫ్ట్ కనిపిస్తున్నాయి. ఇంకా సో గిఫ్ట్స్ కూడా ఏమేమి వచ్చాయో చూద్దాం అని చెప్పి అన్నారని గిఫ్ట్స్ అయితే అన్బాక్సింగ్ చేసాం. గిఫ్ట్స్ మొత్తం చూసి మళ్ళీ చేతన్ లెగిస్తే ఇల్లంతా ఎక్కడ పడేస్తాడో అని చెప్పి అవి మొత్తం తీసుకెళ్ళి కబోర్డ్లో దాచిపెట్టాం అనమాట. వీకెండ్ కదా, కొంచెం ఫ్రీగా ఉన్నాం. సో ఇల్లంతా పడేసినా మళ్ళీ సర్దుకోవచ్చులే అని చెప్పి చేతన్కి గిఫ్ట్స్ చూపిద్దామని చెప్పి నిన్న ఓపెన్ చేసాం అనమాట. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఓన్లీ బికాజ్ ఆఫ్ చేతన్ని విష్ చేసి బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పాలి అన్న ఒకే ఒక ఉద్దేశంతో చేస్తున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఇంకా ఈ గిఫ్ట్స్ కూడా చాలా బాగున్నాయి. గిఫ్ట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. బర్త్డే వాడిదైనా గిఫ్ట్స్ అన్బాక్సింగ్ చేయడానికి నేను చాలా ఎక్సైట్ అయ్యా. ఇంకా మన చేతన్ చూడండి, ఈ గిఫ్ట్స్తో ఒక ఆట ఆడుకుంటున్నాడు. ఏంటది? హ్యాపీ. ఇదేంటిది? ఇది బాల్. ఇదిగో ఇటు చూడు, ఇదేంటి? ఏంటది? క్యాట్. ఇదేంటిది? డాగు. ఇదేంటి? ఈగల్. ఇదిగో ఇది వాడు చెప్పేది. కప్ప. ఫ్రాగ్. ఇగో చూడు, ఇదేంట్రా? జిరాఫ్. హార్స్. సరే నెక్స్ట్ చూద్దాం. ఇదిగో ఇదేంటి చేతన్? ఇదేంటి? ఇదేంట్రా? ఇదేంటిది? ఐస్ క్రీమ్.
ఛానల్లో షార్ట్సే కాకుండా లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ చేతన్స్ లిటిల్ వరల్డ్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ వీకెండ్.